నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్వైలైట్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ కాంగ్రెస్ లో అందరూ ఏకతాటిపైనే, వర్గపోరు లేదన్న అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి, మాజీ ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి. ఢిల్లీలో పాత వాహనాలకు కొత్త రూల్స్. జూలై 1 నుంచి నో పెట్రోల్, నో డీజిల్. రెండో రోజు వైభవంగా రథయాత్ర. పూరిలో లక్షలాది భక్తులు. విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్ర కుట్ర కేసును ఎన్ఐఏకి బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. కేసు వివరాలు ఎన్ఐఏకి విజయనగరం పోలీసులు అప్పగించనున్నారు. ఉగ్ర కుట్రపై గత నెలలో విజయనగరంలో కేసు నమోదయ్యింది. ఇప్పటికే సిరాజ్, సమీర్ ను అరెస్ట్ చేసి పోలీసులు విచారించారు. సిరాజ్, సమీర్ వారం రోజుల కస్టడీలో సంచలన విషయాలు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. అమూల్య, నగరంలో వెలుగులోకి వచ్చిన ఉగ్రకుట్ర కేసు రాష్ట్రంలో కుదిపేసింది. ఈ కేసులో సిరాజ్ రెహమాన్ 29, సయ్యద్ సమీర్ 28 అనే ఇద్దరు యువకులను అయితే అరెస్ట్ చేశారు. రెహమాన్ విజయనగరానికి చెందిన వ్యక్తి కాగా, సమీర్ హైదరాబాద్ బోయగూడకు చెందిన వ్యక్తి. వీరిద్దరూ ఉగ్రవాద కుట్రలో పాల్గొన్నట్లు పోలీసులు అయితే నిర్ధారించారు. కాగా వీరికి సోషల్ మీడియా ద్వారా పరిచయం అయినట్టు గుర్తించారు. ఉగ్రవాద భావజాలంతో ప్రభావితమై దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలులకు కుట్ర పన్నారని తేల్చారు. ఈ క్రమంలోనే ఈ కేసును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యంత సీరియస్ గా అయితే తీసుకొని కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించింది. అయితే మే 16న విజయనగరం టౌన్ పోలీసులు వీరిద్దరిని అయితే అరెస్ట్ చేయగా, అనంతరం కోర్టుకు కస్టడీ పిటిషన్ వేయగా న్యాయస్థానం అంగీకరించింది. అయితే వారిని వారం రోజుల పాటు విచారణకు అనుమతించింది. ఈ క్రమంలోనే ఎన్ఐఏ, యాంటీ బాంబ్ స్క్వాడ్, ఇతర టెర్రరిస్టు నిరోధక విభాగాలు కలిసి వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టాయి. విచారణ అనంతరం మరోసారి రిమాండ్ విధించడంతో వారిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. అమూల్య, అయితే మనం చూసుకున్నట్లయితే సిరాజ్, సమీర్లు హైదరాబాద్, విజయనగరం అలాగే దేశంలోని ఇతర నగరాలు అయిన చెన్నై, ముంబై, ఢిల్లీలో బాంబు పేలులకు కుట్ర పన్నారని సమాచారం. వీరికి ఆదేశాలు ఇస్తున్న ఏదైతే ఇమ్రాన్ ప్రస్తుతం సౌదీ అరేబియాలోని ఉన్నాడని చెప్పేసి భావిస్తున్నారు. ఇమ్రాన్ పంపిన డబ్బుతోనే సిరాజ్ పేలుడు పదార్థాలకు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేశారని, విజయనగరంలోని ఏదైతే రంపచోడవరం అడవిలో ఏది డమ్మీ బ్లాస్ట్ నిర్వహించినట్లయితే పోలీసులు తెలిపారు. అలానే సిరాజ్ ఇంట్లో ఏదైతే అంటే బాంబుకు పేలులకు సంబంధించినటువంటి పదార్థాలను అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాలతో కేసు మరింత లోతుగా దర్యాప్తు అవసరమని భావించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా కేసునైతే ఎన్ఐఏకి బదిలీ చేసింది. త్వరలోనే సిరాజ్ సమీర్లోనైతే ఎన్ఐఏ అధికారికంగా కస్టడీలోకి తీసుకోనున్నారు. అమూల్య, థ్యాంక్ యూ లెనిన్.
ప్రస్తుతం గాంధీ భవన్ లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మనని అరెస్ట్ చేసి పాపం మన నిరుద్యోగ సోదరులు మనలో ఒక చెల్లమ్మ చనిపోతే కూడా దాన్ని వక్రీకరించి గలీజ్ గా మాట్లాడిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు సిగ్గు లేకుండా బయటికి వచ్చి మళ్ళా వాళ్ళ ఉద్యోగాల కోసము వాళ్ళ పదవుల కోసము ఉద్యమ సమయంలో ఏ రకంగా నిరుద్యోగులని యువకులని పొట్టన పెట్టుకొని 10 ఏళ్లు అధికారం అనుభవించిర్రో మళ్ళా ఈరోజు మనని అడ్డం పెట్టుకొని వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మనని వాడుకునే ప్రయత్నం చేస్తుండ్రు. 100% ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా అతి త్వరలో ముఖ్యమంత్రి గారి నోటి మీదుగా అన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఫైనాన్స్ క్లియరెన్స్ అయినాయో అన్ని డిపార్ట్మెంట్స్ అది డిఎస్సి కానీ గురుకుల కానీ ఇతర ఆల్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఏదైతే రిక్రూట్మెంట్స్ జరగనో ముఖ్యమంత్రి గారి నోటి మీదుగా శుభవార్త నిరుద్యోగులకి ముఖ్యమంత్రి గారు చెప్పబోతుండ్రు. ముఖ్యమంత్రి గారు అది ప్రకటించబోతున్నారు అని ఉద్దేశంతో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించిన కొంతమంది నాయకులని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి ఉస్మానియా యూనివర్సిటీకి దిల్సుఖ్ నగర్కి పంపించి అక్కడ కొంతమంది మా నిరుద్యోగుల సోదరులకి వాళ్ళ యొక్క మైండ్ని పొల్యూట్ చేసి వాళ్ళని ఈరోజు ఏదైతే మీ టిఆర్ఎస్ భవన్కి పిలుచుకొని వాళ్ళని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుర్రు. మా నిరుద్యోగ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం ఎన్ని సందర్భాల్లో ముర్రబెట్టుకున్నా మనం మొత్తుకున్నా మనం బాధపడ్డా ఏ ఒక్క రోజు ఈ దొంగలు స్పందించలే మాట్లాడలే. మీకు మేము అందుబాటులో ఉన్నాము, మీకు ఏ సమస్యలు ఉన్నాయో అధికారంలో వచ్చినాక కూడా ఉస్మానియా యూనివర్సిటీ కానీ లేదా నిరాహార దీక్షలు జరిగినప్పుడు కూడా ఎమ్మెల్సీ హోదాలోనే బల్మూరి వెంకట్ ఆడి ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా ట్విట్టర్ వేదికగా గాంధీ ఆసుపత్రికి వస్తున్నా అని చెప్పి ఆడ వెళ్లి నిరుద్యోగులతో మాట్లాడే ప్రయత్నం చేసినాము. కోటి హాస్పిటల్లో ఒక కోచింగ్ సెంటర్ యాజమాని దీక్ష చేస్తే కూడా వెళ్ళి ఆ రోజు టెట్టుని వేస్తామని చెప్పి టెట్టుని వేసి వారి యొక్క నిరాహార దీక్ష ఉపసంహరించుకొని కూడా ఆ రోజు ప్రభుత్వ పక్షాన మేము వెళ్ళడం జరిగింది. ఈ రోజు కూడా నిరుద్యోగులు మమ్మల్ని వచ్చి కలిసిన సందర్భంలో కూడా నేను నిరుద్యోగులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేసిన, మనం ఎవరి దగ్గర పోతున్నామో మన కోసం ఎవరు మాట్లాడుతున్నారో ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ దొంగల మాటలు వినకండి. ఈ బీఆర్ఎస్ పార్టీ దొంగలు 10 ఏళ్ల వారి పరిపాలనలో మన పట్ల వారు ప్రవర్తించిన తీరుని ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఇదే ఒక సోదరి ఏదైతే చిక్కడపల్లిలో ఆత్మహత్య చేసుకుంటే కేటీఆర్ ఏం మాట్లాడిండో కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ కుటుంబాన్ని పక్కన పెట్టుకొని ఏ రకంగా సంబోధించిండు కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ తెలిసి ఆ రోజు లాస్ట్కి దిగజారి యువకులై విద్యార్థులై కూడా ఏదైతే స్టూడెంట్ లీడర్లై కూడా సరే రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపులు చేసిరంటే అర్థమంది, విద్యార్థి నాయకుల ఫోన్ ట్యాపులు కూడా చేసి ఈ విద్యార్థి మూమెంట్స్ కూడా ఆపే ప్రయత్నం చేసిన నీచపు ఏదైతే సంబంధించి దిక్కుమాల చర్యలు చేసిన ఈ హరీష్ రావు కేటీఆర్ ఏదైతే చంద్రశేఖర్ రావు ప్రజల మధ్యలోకి పోతే చెప్పులతోటి వీళ్ళకి దండలు వేసి వీళ్ళని రాళ్లతోటి కొడుతున్న యొక్క భయంతో ఈరోజు కేటీఆర్ దేశాలు పట్టుకొని తిరుగుతుండు, ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి భయపడుతుండు. దయచేసి నిరుద్యోగులకి నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏదైతే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే బాధ్యత ఈ ప్రజాప్రభుత్వం తీసుకుంటది. గౌరవ ముఖ్యమంత్రి గారు అందుకే ప్రతి మీటింగ్ లో మిమ్మల్ని ఉద్దేశించి మీ యొక్క సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన సందర్భం కూడా కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో, మొన్న పాస్ అయిన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము మొన్ననే పాస్ అయినాము, మళ్ళీ నోటిఫికేషన్స్ అన్నీ ఇప్పుడే నింపితే మాకు చదువుకోనికి కొద్దిగా సమయం కావాలని చెప్పి మొన్న ఏదైతే క్వాలిఫై అయ్యి ఏదైతే గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ కొంతమంది విజ్ఞప్తిని వారు మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా వక్రీకరించి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో దాన్ని వక్రీకరించి మనని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండ్రు.
ఆ రోజు ఏ రకంగా అయితే మీకు మాట ఇచ్చినామో తప్పనిసరిగా అవన్నిటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. పూర్తి చేయడంలో ఏదైనా ఆలస్యమైనా ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులున్నా మేము మీకు అందుబాటులో ఉంటాము. మీరు కలిస్తే తప్పనిసరిగా దానికి సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది, లేదా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాపైన ఉంది. ఆ బాధ్యతను కూడా మేము నెరవేరుస్తామని చెప్పి నిరుద్యోగులందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ దొంగల మాటలు ఏదైతే ఈ దొంగలు చెప్పే మాటలు మీరు ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి నిరుద్యోగుల సోదరులని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు టెన్యూర్ ఉంటుంది. దానికి సంబంధించే మేనిఫెస్టోని రూపకల్పన చేస్తారు. దాని ప్రకారంగానే ఇంప్లిమెంట్ చేసినాక దాంట్లో ఏమి ఇంప్లిమెంట్ చేసారు, ఏమి ఇంప్లిమెంట్ చేయలేదో మాట్లాడిన విషయాలు దాన్ని కంప్లీట్గా పూర్తి చేసిరా లేదా అని చెప్పి ప్రజలు భావించి మళ్ళొకసారి తీర్పిస్తారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్, వరంగల్, గజ్వేల్ నుంచి ఫిర్యాదులు వచ్చాయని మల్లు రవి తెలిపారు. ఈ ఫిర్యాదులపై సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా కాంగ్రెస్ నేత కొండా మురళి వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇటీవల పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొండా మురళి గాంధీ భవన్ లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. గాంధీ భవన్ కు పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో తరలివచ్చిన ఆయన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ముందు వివరణ ఇచ్చారు. 6 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించారు. గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీతో కాంగ్రెస్ నేత కొండా మురళి సమావేశం ముగిసింది. గాంధీ భవన్ లోని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కలిశారు కొండా మురళి. తనపై వచ్చిన ఫిర్యాదుపై కమిటీకి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా అన్ని వివరాలు మల్లు రవికి చెప్పారు. కాంగ్రెస్ పెద్దలంటే తనకు గౌరవమని కొండా మురళి చెప్పారు. రాహుల్ ని ప్రధాని చేయాలనేదే తన లక్ష్యమని తేల్చి చెప్పారు. బీసీలకు న్యాయం చేసే పనిలో తాను బిజీగా ఉంటానని, తనను రెచ్చగొట్టొద్దని, చావుకు కూడా భయపడనని ఆయన తెలిపారు. పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఆయన అలా మామ రాజకీయాల్లో లేకుండా నేను చేశాను కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది. కొండా మురళి అంత బలహీనుడా? పొంగులేటి ఫోర్స్ చేస్తే కొండా మురళి రాజకీయంగా ఇబ్బంది పడేంత బలహీనుడా? నేను బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను అందుకే కొంచెం నీడకు వస్తారా అని అడిగినా. లేదు మా మీడియా ఆయన ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది, అక్కడనే పెట్టినన్నా ఎండైనా మీరు రండి అని చెప్పడం జరిగింది. పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఆయన అలా మామ రాజకీయాల్లో లేకుండా
చెలో సచివాలయం కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని నిరుద్యోగ యువత కోరారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల సాధనకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, బీఆర్ఎస్ పాలనలో 1.62 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ హయాంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తాయని యువత ఎన్నో ఆశలు పెట్టుకుందని, కానీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీలో రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ఇది. అసెంబ్లీలో మేము చాలా పట్టుబట్టాం. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ అని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తే దీని మీద చర్చ పెట్టకుండా అసెంబ్లీలో టేబుల్ మీద పెట్టి సభ వాయిదా వేసుకొని పారిపోయింది. అదే రోజు మేము అడుగుదాం అనుకున్నాం, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది జాబ్లెస్ క్యాలెండర్, ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్ అని చెప్పి మేము ఆ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని ధర్నా చేసినాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసినాం. తెలంగాణ అమరుల స్తూపం ముందు కూర్చొని కూడా చాలాసేపు మా నిరసన తెలియజేశాం. ఈ జాబ్ క్యాలెండర్ వాస్తవానికి ఇలా చెప్పిందే తక్కువ, కానీ ఈ జాబ్ క్యాలెండర్ లో చెప్పిన దాంట్లో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఐటమ్ నెంబర్ 5 మీరు చూస్తే ఇక్కడ ఏమన్నారంటే ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ట్రాన్స్కో, ఎన్పిడిసిఎల్, ఎస్పీడిసిఎల్ లో అక్టోబర్ 24 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అక్టోబర్ 2024 పోయింది, 2025 వస్తుంది కానీ నోటిఫికేషన్ రాలేదు. రెండవది గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, అక్టోబర్ 2024 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ అక్టోబర్ 2024 ఇందులో ముఖ్యంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఈ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్స్, డిగ్రీ అండ్ అబోవ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇన్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్స్ అండ్ సొసైటీస్ జనవరి 2025 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. నోటిఫికేషన్ రాలేదు. డిఎస్సి, మెగా డిఎస్సి పొన్నం ప్రభాకర్ గారు నిరుద్యోగ యువతపై కలిస్తే మంత్రిగా ఆయన హామీ ఇచ్చాడు, మేము మెగా డిఎస్సి ఇస్తున్నాం తొందరలోనే అని చెప్పారు. అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్ లో కూడా ఫిబ్రవరి 2025 మెగా డిఎస్సికి పిలుస్తామని చెప్పారు. నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫిబ్రవరి 25 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఇది కూడా రాలేదు. ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అది కూడా రాలేదు. ఏది రాలే. మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్, నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు. శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో పెట్టారు మీరు, అసెంబ్లీలో పెట్టి కూడా. బీసీ బిల్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరనే పెండింగ్ లో ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆ బీసీ బిల్లును పాస్ చేసి పంపుతారా లేదా అనేది సూటిగా చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. కుకట్పల్లి, షేర్లింగంపల్లి, జూబ్లీహిల్స్, పటాన్ చెరువు నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు, యువకులు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ నుంచి 2 దార్శనికులు, ఒకరు పివి నరసింహారావు అని, రెండో వారు తెలంగాణ సాధకులు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్, జయశంకర్ సార్ ఆలోచనలతో పుట్టిన సంస్థ తెలంగాణ జాగృతి అని వెల్లడించారు. తీసుకొచ్చినటువంటి నాయకులు 2 ఉన్నారు. ఒకటి పివి నరసింహారావు గారు, ఆయన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయిన తెలంగాణ నుంచి. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా పివి నరసింహారావు గారిని మనందరం కూడా తలుచుకోవాలి. వారికి హృదయపూర్వకంగా మన రాష్ట్రానికి, దేశానికి సేవ చేసినందుకు నివాళులు అర్పిస్తా ఉన్నాం చాలా ఘనంగా. అట్లానే తెలంగాణ రాష్ట్రంలో ఒకరు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయి మన రాష్ట్రం పేరు నిలబెడితే, కేసీఆర్ గారు మీ అందరికీ తెలుసు అనుకుంటా, జై తెలంగాణ, మీ అందరికీ తెలుసు అనుకుంటా, ముందు తెలంగాణ వాజ్ నాట్ ఎ సెపరేట్ స్టేట్. ఒక 20 years ముందు ఎక్కడుందే తెలంగాణ వాజ్ మర్జ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో తెలంగాణ ప్రైడ్ కోసం కొట్లాడి తెలంగాణను సెపరేట్ స్టేట్ చేసి ఇండియన్ పొలిటికల్ మ్యాప్ మార్చినటువంటి మరొక నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి ఐడియాలజీతోని
పుట్టినటువంటి సంస్థనే తెలంగాణ జాగృతి. కేసీఆర్ గారికి ఇంకొక టీచర్ ఉండే గురువు ప్రొఫెసర్ జయశంకర్ గారు. సో ప్రొఫెసర్ జయశంకర్ గారు, కేసీఆర్ గారు వాళ్ళిద్దరు ఐడియాలజీతోని తెలంగాణ జాగృతి అనే సంస్థ స్టార్ట్ అయింది. అదేదో ఇప్పుడు సంస్థ కాదు, కొత్తగా పెట్టింది కాదు. 2006 నుంచి తెలంగాణ జాగృతి ఈజ్ ఎ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. సో మీ అందరికీ ఈ విషయం ఎందుకు మళ్ళీ చెప్పాలనుకున్నా అంటే చాలా రీల్స్ స్క్రోల్ చేసి అలవాటు అయిపోయింది మనకు. సో ప్రజెంట్ కరెంట్ మూమెంట్ తెలుసు కానీ హిస్టరీ ఎక్కువ మందికి తెలియదు కాబట్టి ఆ హిస్టరీ ఐడియా ఉండాలని చెప్పి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. తెలంగాణ జాగృతి స్టార్టెడ్ ఇన్ 2006. ఇప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాం. రాష్ట్రం నుంచి ఇండియా వైడ్గా పాపులారిటీ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు కావాలనే బీఆర్ఎస్ పై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. కానీ తప్పుడు ప్రచారం వల్ల తన కుటుంబ సభ్యులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. హైదరాబాద్ ఐటీ కారిడార్లోని వాహనదారులకు ఊరట కల్పించేందుకు నేటి నుంచి మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వరకు 6 వరుసలతో నిర్మించిన పీజేఆర్ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సౌకర్యం కల్పించడానికి, ప్రధానంగా ట్రాఫిక్ రద్దీని తక్కువ చేయడానికి, రెండవది కాలుష్య నివారణకి ఉపయోగపడడానికి ఈ ప్రధానమైన ఫ్లైఓవర్ని చేపట్టడం, వేగవంతంగా ఈ కార్యాచరణ చేపట్టి సంవత్సరంన్నర నుంచి మరి ముఖ్యమంత్రి గారు అనేక సమీక్షలను, అక్కడ ఉన్న బాటిల్ నెక్స్ను, ఈ ప్రాంతాలకు సంబంధించిన అంశాలను అధికారులతో సంప్రదింపులు చేసి ఈరోజు మనం గ్రౌండ్ చేసుకుంటా ఉన్నాం. మరి 1 కిలోమీటర్ మీద పైచెలుకున్న ఈ ఫ్లైఓవర్కు సంబంధించి దాదాపు 50,000 నుంచి 60,000 వరకు వెహికల్స్ ప్రతి నిత్యం అటు ఇటు పోతా ఉంటాయి. ప్రతిరోజు ఇన్ని వేల వెహికల్స్కు సంబంధించి ఇదే ఫ్లైఓవర్ పరంగా రద్దీని సరళీకృతం చేసే ప్రయత్నంలో ఈరోజు యావత్తు జంట నగరాలకు సంబంధించి, ప్రధానంగా ఈ కూడలికి సంబంధించి చాలామంది ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తూ ఉన్నవారు, సర్వీస్ రంగంలో పనిచేస్తూ ఉన్నవారు, లేకుంటే ఇతర రంగంలో పనిచేస్తూ ఉన్న వారికి
అటువైపు ఉన్న అనేక కాలనీస్, కొత్త కాలనీస్లో వారు స్థిరపడి ఈరోజు రెసిడెన్షియల్ కాలనీస్లో ఉంటున్న వారికి పొద్దున పూట మరి 10 గంటల లోపల పోతే పోయినట్టు, లేకుంటే 15 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అరగంట సేపు ఆలస్యమయ్యే ప్రమాదం ఈరోజు ఇప్పటి వరకు కూడా కనబడతా ఉంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ద్వారా 10 నుంచి 15 నిమిషాలు ఆదా అయ్యే సమయం, ఈ సమయాన్ని మనం ఆదా చేసుకుంటే భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికని మనం ఈరోజు బాట వేస్తా ఉన్నట్టు మన ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన. మిత్రులారా, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. సంవత్సరం కాలం నుంచి ముఖ్యమంత్రి గారు స్వయాన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన మంత్రిత్వ శాఖ నిర్వహిస్తూ ఉన్నారు. రాగానే మా ప్రభుత్వం తరఫున ఈరోజు జంట నగరాలకు సంబంధించి పెరుగుతా ఉన్న జనాభాను దృష్టిలో పెట్టుకొని మరి మైగ్రేషన్కు సంబంధించి చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కానీ హితపూర్వకం చెప్పిన ఇతర దేశాలకు సంబంధించిన వారు ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడతా ఉన్నారు, మన రాష్ట్రానికి వచ్చి స్థిరపడతా ఉన్నారు. స్థిరపడతా ఉన్నప్పుడు జనాభా సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ సంఖ్యకు సంబంధించి మంచినీరు కానీ, రోడ్లు కానీ, డ్రైన్ కానీ, ఉండటానికి ఇల్లు కానీ నిర్మాణం చేయాలి, పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని, దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని హెచ్సిటీ అనే ప్రోగ్రామ్ని వారు మొదలుపెట్టి ఫ్లైఓవర్స్ కానీ, రోడ్లే కానీ, అండర్ గ్రౌండ్ టన్నల్సే కానీ, ఓవర్ బ్రిడ్జెస్ సంబంధించిన అంశం విషయంలో ఒక ప్రత్యేక ప్రణాళిక చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. మీ షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి మరి 1600 కోట్ల రూపాయలతో ఈ భవిష్యత్ ప్రణాళిక భాగంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరగబోతా ఉంది ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు. ఆ క్రమంలో రద్దీని సరళీకృతం చేసే ప్రయత్నం. దానికి తోడు మనం ఎన్నిసార్లు చెప్పినా ప్రతిపక్షాలకు సంబంధించి కొంతమంది నిత్యం వారి ఆరాటం ఎప్పుడూ అభివృద్ధి ఆగుతుందా, ఎప్పుడూ ఆనందంతో పోతామని ఆలోచన చేసే వ్యక్తులకు మొన్న కూడా అదే విధంగా ఆలోచన చేశారు. ఎండాకాలం ఇక నీటికి ఇబ్బందులు వస్తాయి చూడు అని ఛాలెంజ్ చేసిండ్రు అసెంబ్లీలో. ఇదే ఛాలెంజ్ని మేము తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయాన, మీ శాసన సభ్యులు, ఈ ప్రాంతానికి సంబంధించిన అధికారులందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఎవరికి కూడా మంచినీటి ఇబ్బంది, ప్రధానంగా జంట నగరాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక ప్రక్కన కృష్ణా నది జలాలని, ఒక ప్రక్కన గోదావరి నది జలాలని, ఇంకో ప్రక్కన మంజీర సింగూరు నదుల నుంచి వచ్చేసిన నది జలాలతో పాటు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకులను సంబంధించిన నీటిని అందించి ఎవరికి కూడా నీటికి ఇబ్బంది లేకుండా మొన్న సమ్మర్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకెళ్ళటం జరిగింది మేయర్ గారితో పాటు. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఇన్ని పనులు చేసినప్పటికీ మా గురుతరమైన బాధ్యత జంట నగరాలకు సంబంధించి కేవలం మన దేశానికి సంబంధించిన ఒక కిరీటంలో వెలగాలని లేదు. ముఖ్యమంత్రి గారు రేపు ఈ హైదరాబాద్ నగరం, ఈ గ్రేటర్ హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖమైన నగరాల్లో మనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలని ఆ నిర్మాణ కార్యక్రమంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ ముందుకు నడుస్తా ఉన్నారు. మనం రేపు రాబోయే కాలంలో కట్టే కొత్త నగరం మీ అందరికీ కూడా తెలుసు. ఫ్యూచర్ సిటీ పరంగా రాబోయే కాలంలో కొత్త నగరాన్ని నిర్మాణం చేసి మౌలిక సదుపాయాల విషయంలో ఒక నెట్ జీరో సిటీని, అంటే కాలుష్యం లేని మరి నగరం నిర్మాణం చేయాలని మొత్తం ప్రపంచవ్యాప్తంలోనే ఒక ఉదాహరణగా నిలబడాలని ఆలోచన చేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ సందర్భంలో ఇప్పుడు ఈ ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ రవాణా సౌకర్యం కానీ, ఇక్కడ మంచినీటి సమస్య కానీ, డ్రైనేజే కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అనేక నిధులు, ఒకటే 2024-25 సంవత్సరంలో కేవలం ఒకటి బడ్జెట్లో 7,065 కోట్ల రూపాయలు బడ్జెట్లో జంట నగరాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.